మీరు 'పుష్ప' సినిమా ఎన్ని పార్ట్స్ చూడమన్నా చూస్తారు కదా. ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి యొక్క కథను కొన్ని పార్ట్స్గా చెప్పుకుందాం. రమేష్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతడి వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. ఈ మధ్యనే అతడు 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే అతడికి ఒక హోమ్ లోన్ ఉంది. 2 పిల్లల్ని భవిష్యత్తులో మంచి చదువులు చదివించాలి. రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా గడిచిపోవాలి. ఇవి అతడి ముందున్న గోల్స్ కావచ్చు, లేదంటే సవాళ్ళు కావచ్చు. అతడు చదివిన చదువుకు కానీ, అతడి ఎక్స్పీరియన్స్కి కానీ వీటిని అతడు ఈజీగా సాధించగలడు. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు అతనికి ఏమైనా అయితే అతడి ఫ్యామిలీకి ఆ 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న ఖర్చులన్నీ కూడా కవర్ అవుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 కోట్ల రూపాయల పాలసీ గురించి మాత్రమే చెప్పుకున్నాం. అయితే మీ పాలసీ సమ్మిస్టుడు అనేది 1 కోటి రూపాయలు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు కూడా ఉండవచ్చు. రమేష్ అనే వ్యక్తికి భార్య, 2 పిల్లలు ఉన్నారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అతడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకున్నప్పుడు అతడు మొదట అదే కంపెనీలో పనిచేస్తున్న తన సీనియర్ వాసుని అడిగాడు. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుంది అని. అతడు తాను 30,000 రూపాయల సంవత్సరానికి కడుతున్నానని చెప్పాడు. నువ్వంత కట్టలేవు కదా అని అతను ఒకంత చిన్న చూపు చూశాడు. అప్పుడు రమేష్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒక ఎక్స్పర్ట్ మాత్రమే ఇస్తాడని భావించి ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేస్తే డిట్టో కనిపించింది. ఒకరోజు వారితో అర్ధగంట సేపు ఫోన్లో మాట్లాడి చాలా వివరాలు తెలుసుకున్నాడు. అతడు కట్టాల్సిన ప్రీమియం ఎంత ఉంది అంటే అది కేవలం సంవత్సరానికి 17,000 రూపాయలు మాత్రమే. ఆ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ అతనికి ఇచ్చిన లెక్క ఇలా ఉంది. అతడి సీనియర్ వాసుకి ఇప్పుడు 40 సంవత్సరాలు. అతడు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టేది అతడి వయసు 60 సంవత్సరాలు వచ్చే వరకు. అందుకని అతడి యాన్యువల్ ప్రీమియం 30,000 రూపాయలు. కానీ రమేష్కు 30 సంవత్సరాలు మాత్రమే వయసు. అతడు కూడా తన వయసు 60 సంవత్సరాలు వచ్చే వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కడితే అప్పుడు అతడి యాన్యువల్ ప్రీమియం 17,000 రూపాయలు మాత్రమే. డిట్టో వారితో మాట్లాడడం వల్ల రమేష్కు ఒక విషయం తెలిసింది. అదేంటంటే చిన్న వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే ప్రీమియం లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు రమేష్ ముందున్న ఒక సమస్య ఏంటంటే ఎన్ని కోట్ల రూపాయలకు కవరేజ్ ఉండేటట్టుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఒకరేమో 50 లక్షలు, ఒకరేమో 1 కోటి రూపాయలు, ఇంకొకరేమో 2 కోట్ల రూపాయలు అంటున్నారు. దీన్ని కూడా డిట్టో వారిని అడిగాడు. అయితే వారికి కొన్ని డీటెయిల్స్ అడగడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి అతడి శాలరీ సంవత్సరానికి దాదాపు 10 లక్షల రూపాయలు, నెలకు దాదాపుగా 80,000 రూపాయల శాలరీ. 2 అతడికున్న లోన్స్ ఎన్ని. అతనికి ఒక హోమ్ లోన్ మాత్రమే ఉంది. దాని అవుట్ స్టాండింగ్ 50 లక్షల రూపాయలుగా ఉంది. ఇక 3వది స్కూల్ ఫీజులు. ఒక్కొక్క చైల్డ్కు సంవత్సరానికి యావరేజ్గా 1,00,000 రూపాయలు అవ్వచ్చు అని ఒక అంచనా. 4 ఇంతకుముందే టర్మ్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా అంటే లేదు. 5 వారి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఒక మామూలు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మాత్రమే. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత డిట్టో వారు రమేష్కు చెప్పింది ఏంటి అంటే 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అని. 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అన్నప్పుడు రమేష్ ఒప్పుకోలేదు. ఎందుకంటే తన ఫ్రెండ్ అయిన కార్తీక్ సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. 50 ఎకరాల పొలం కూడా ఉంది. అతడేమో కేవలం 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. తనకేమో 2 కోట్ల రూపాయల పాలసీ తీసుకోమని అంటున్నారు. ఎందుకు అని అడిగాడు. అప్పుడు డిట్టో వారు అతడికి ఒక విషయం చెప్పారు. అదేంటంటే నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ రూల్. ఇదేమి రూల్ అంటే ఇందులో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి హై ఇన్కమ్, లో లయబిలిటీస్. ఆదాయం ఎక్కువ, బాధ్యతలు తక్కువ. వీరికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువ కవరేజ్ అవసరం ఉండదు. ఎందుకంటే వీరికి అప్పులు లేవు. అన్ని ఖర్చులకు సరిపోయే డబ్బు వారికి ఉన్న ఆస్తులు, పొలాల నుండి వస్తూ ఉంటుంది. 2 హై లయబిలిటీస్, లో ఇన్కమ్ అంటే తక్కువ ఆదాయం, ఎక్కువ బాధ్యతలు. వీరికి అప్పులు ఉంటాయి, ఖర్చులు కూడా ఉంటాయి. వీరు సంపాదిస్తేనే తప్ప బండి నడవదు. ఫ్యామిలీ అంతా వీరిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకే వీరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ అవసరం. ఇది విన్న తర్వాత రమేష్ 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి సరేనన్నాడు. కానీ రమేష్ 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తనకు 90-100 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉండాలని డిట్టో వారిని అడిగాడు. అంటే అతడు హోల్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలని అడిగాడు. టర్మ్ ఇన్సూరెన్స్లో ఉన్న 2 రకాల్లో ఇది ఒకటి. ఇంకొకటి
టర్మ్ ప్లాన్ విత్ స్పెసిఫిక్ డ్యూరేషన్, అంటే అదొక పీరియడ్ వరకు మాత్రమే ఉంటుంది. రమేష్ రెండవ దానికి ఇష్టపడలేదు. అయితే డిటో ఇన్సూరెన్స్ అడ్వైజర్ రమేష్కి 2 విషయాలు వివరించాడు. 70, 80, 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టని అవసరం లేదు. తమ పిల్లలు పెద్దవారై వారి కాళ్ళ మీద వారు నిలబడినప్పుడు, కుటుంబం తనపై ఆధారపడిన అవసరం లేనప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి అక్కర్లేదు. అందుకని అతడు టర్మ్ ఇన్సూరెన్స్ తనకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే కట్టేటట్టుగా పాలసీ తీసుకోవాలి. 2, చాలామంది తప్పు చేస్తున్నట్టుగా ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ 70 సంవత్సరాల వరకు 80 సంవత్సరాల వరకు కట్టేటట్టుగా ప్లాన్ చేస్తే మనం కట్టాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ, రిస్క్ ఎక్కువ కాబట్టి. డిటో ఇన్సూరెన్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అర్థమైన తర్వాత రమేష్ తనకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ఉండేటట్టుగా అప్లికేషన్లో రాయమన్నాడు. అయితే రమేష్కు అప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను సంవత్సరానికి 17,000 రూపాయలు కడుతున్నాను కదా, మరి 60 సంవత్సరాల తర్వాత నాకేమీ కాకపోతే నాకు ఎంత రిటర్న్స్ వస్తాయి అని డిటో అని అడిగాడు. అతడు ఎందుకు ఈ డౌట్ అడిగాడు అంటే, అతడు ఫ్రెండ్ ప్రవీణ్ ఎప్పుడో ఒకసారి మాటల మధ్యలో నేను టర్మ్ ఇన్సూరెన్స్ కోసం కడుతున్న ప్రీమియమ్స్ అన్నీ కూడా తర్వాత రిటర్న్ వస్తాయని చెప్పాడు. అందుకని రమేష్ తాను కట్టే ప్రీమియమ్స్ వృధాగా పోవద్దు, 60 సంవత్సరాల తర్వాత అవన్నీ తిరిగి రావాలి, వాటికి ఇంకా ఏమైనా కలిపి ఇస్తారేమోనని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు డిట్టో ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ అతడికి టర్మ్ ఇన్సూరెన్స్లో ఉన్న ఆప్షన్స్ గురించి వివరించాడు. అందులో ఒకటి, మీరు కట్టే ప్రీమియమ్స్ ఏవి తిరిగి రావు. రెండవది, జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. మీరు కట్టే ప్రీమియమ్స్ అన్ని చివరిలో, అంటే ఇక్కడ రమేష్కు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తారు. ఇదేదో బాగుంది కదా అని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో ఉన్న వాస్తవం ఏంటి అంటే, మీరు కట్టిన డబ్బులు వచ్చినా కూడా అందులో నుండి GST తీసివేసి మాత్రమే మీకు ఇస్తారు. ఇంకొకటి, ఈ సంవత్సరం మీరు 17,000 రూపాయలు కడుతున్నారు, 30 సంవత్సరాల తర్వాత అవి మీకు రిటర్న్ ఇస్తున్నారు. ఇన్ఫ్లేషన్ లెక్కలకు తీసుకుంటే భవిష్యత్తులో వచ్చే 17,000 రూపాయలు మైనస్ GST విలువ ఘోరంగా పడిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 100 రూపాయలు కట్టి 30 సంవత్సరాల తర్వాత GST తీసివేసి 90 రూపాయలు మీకు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇందులో ఉన్న ఇంకొక వాస్తవ విషయం ఏంటంటే, జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లో డబ్బులు తర్వాత ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు కట్టే ప్రీమియం అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని పాలసీల్లో ఎలా ఉంటుందంటే, ఒక వయసు వచ్చిన తర్వాత పాలసీని సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు పాలసీ 70 సంవత్సరాల వయసులో మెచ్యూరిటీ అవుతుంది అనుకోండి, 55 సంవత్సరాల వయసులో దాన్ని సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ విన్న తర్వాత రమేష్కి అర్థమైంది ఏంటి అంటే, జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లో కాస్ట్ నిజంగా జీరో లేదు అని. కాబట్టి మామూలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే కట్టిన ప్రీమియమ్స్ రాకుండా ఉండే పాలసీనే ఇవ్వండి అని చెప్పాడు. రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుగా డిట్టో ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్తో అన్ని వివరాలు తీసుకున్న తర్వాత రమేష్ ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, నేను టర్మ్ ఇన్సూరెన్స్ మీ దగ్గరే అంటే డిట్టో దగ్గరే ఎందుకు తీసుకోవాలి అని. అయితే ఇక్కడ సమాధానం నేను చెప్తాను. ఒకటి, IRDA చేత గుర్తింపు పొందిన ఒక ఇన్సూరెన్స్ అడ్వైజరు మిమ్మల్ని గైడ్ చేస్తాడు. 2, తన దగ్గర ఎన్నో రకాల కంపెనీలు, ఎన్నో రకాల పాలసీలు ఉన్నా కూడా మీకు తగిన పాలసీని అతడు మీకు సజెస్ట్ చేస్తాడు. ఇక 3వది, డిట్టో ఇన్సూరెన్స్ యొక్క సర్వీస్ నెంబర్ మీకు ఇస్తారు కాబట్టి మీకు క్లెయిమ్స్ వచ్చే సందర్భంలో కూడా వారు మీకు సాయం చేస్తారు. ఇదంతా విన్న తర్వాత ఇంకా వివరాలు తెలుసుకొని రమేష్ మొత్తానికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. డిట్టో ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్తో 30 నిమిషాల ఫ్రీ ఫోన్ కాల్ బుకింగ్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి. ప్రతిరోజు వీటికి లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి కాబట్టి వెంటనే ఫోన్ కాల్ బుక్ చేసుకోండి.